గుడ్ మార్నింగ్. మనం ఎప్పుడూ చెప్పుకునేదే కదా, మీనా ఎద్దనపూడి సులోచన రాణి గారి మొదటి భాగంలో మనం ఇవాళ పార్ట్ 9 అనేది వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి ఫ్రెండ్స్. మనిషికి తిండిలేమి కంటే మించిన మహా నరకం ఇంకేముంది? ఎడ్లు వయ్యారంగా నిదానంగా ఆలోచనలో పడినట్టు మెల్లగా నడుస్తున్నాయి. సిటీలో ఎల్లవేళలా కారులో రైమంటూ దూసుకుపోవడానికి అలవాటు పడిన నాకు ఈ రెండేట్ల బండి ప్రయాణం బొత్తిగా నత్తగుల్ల నడకలా అనిపించింది. కాలం ఏదో ఆగిపోయినట్టే ఉంది. అయినా ప్రతి పని ఇంత నిదానంగా చేసుకుంటూ పోతే మనిషి ప్రగతి ఏం సాధించగలుగుతాడు? మనం నిర్వర్తించాల్సిన పనులు చకచకా ముగించేసుకుని కాలం మిగుల్చుకున్నప్పుడే కదా కొత్త విషయాలు నేర్చుకోవడానికి, సాధించడానికి సమయం మిగిలిన అవకాశం అంటూ ఏర్పడేది. త్వరిత గమనానికి అలవాటు పడిన ఈ తరానికి నిదానం బద్ధ శత్రువులా కనిపించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ప్రతి దానికి తొందర, అర్జెంట్, ర్యాకెట్ వేగం కావాలి. ఆ రోజుల్లో పుస్తకాలు తీసుకోండి, మొదటి పేజీ మొదలు పెడితే ఆగకుండా చకచక చివరి పేజీ తీసే వరకు పాఠకుణ్ణి చదివించేసేలా ఉండాలి. సినిమాలు చూడండి, ప్రేక్షకుడికి ఏది ఏమిటి అనే ఆలోచనలు రాకుండా కత్తి యుద్ధాల్లో, గుర్రపు స్వారీల్లో, ఏడుపులో, నవ్వులో, పెడబొబ్బలో రీలు వెంట రీలు పరిగెత్తాలి. థియేటర్లో కూర్చున్న కొద్దిసేపు వాళ్ళకి ఆలోచించేందుకు సమయం అందివ్వకూడదు. ఇదివరకులా రైళ్లలో రోజుల తరబడి ప్రయాణం చేసే ఓపిక ఇప్పుడెవరికీ ఉంది? ఆ సాహసం అంతరించడానికి కారణం ఏమిటి? సర్రును దూసుకుపోతూ గంటల ప్రయాణాలని నిమిషాల్లో తేల్చేసి గమ్యస్థానం చేర్చగలిగినవి విమానాలేగా. ఒకనాటికి ఇవి కూడా పాతపడే రోజులు రావచ్చు. ఈ ప్రపంచంలో కొత్త అనేదాని ఆయుష్ చాలా అల్పం. ఈరోజు ఉదయం నూతనమైన విషయం సాయంత్రానికి పాతపడిపోయే వేగంలోకి వచ్చి పడ్డాం. వీటంతటికీ మూల కారణం ఏమిటి? మన తాత ముత్తాతల కాలంలో నిండుగా నూరేళ్ల పంటగా అనుభవించే జీవితం ఈనాడు అనారోగ్యంతో, అడుగడుగునా ఎదురయ్యే ప్రమాదాలతో క్షణభంగురంగా తయారైంది. మనిషి జీవితం బుద్భవప్రాయం అన్న సత్యం అర్థమైన కొద్దీ దీన్ని అన్ని విధాలా అనుభవించాలనే ఆరాటం, ఆశ ఎక్కువైపోయినాయి. అసలు నాకు అనుమానం, భూమి తన చుట్టూ తాను తిరిగే వేగంలో కూడా ఏదైనా మార్పు వచ్చిందేమో. ఆ మార్పే మనుషుల మీద, వారి స్వభావాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందేమో. ఎప్పుడూ ఇంతే. ఒక్క నిమిషం ఊరికే కూర్చున్నానా నా బుర్ర ఇలాగే గందరగోళంగా తయారవుతుంది. ఆలోచనలను ర్యాకెట్లా ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టేంత తీవ్రంగా దూసుకుపోతూనే ఉంటాయి. కూలింగ్ గ్లాసెస్ తీసి చేత్తో పట్టుకుని వాటిని అటు ఇటు ఊపుతూ ఆలోచనల జాలులో పడి వేగంగా జారిపోతున్న నేను కృష్ణారావు తల తిప్పి ఇటు చూడడంతో నేను చివ్వున తల తిప్పి చూశాను. అతను నవ్వుతూ ఏదో అనబోయాడు. నేను పదును పెట్టిన జంట కత్తుల గురి చూసి ఒక్కసారి విసిరినట్టుగా చురా చూశాను. అతని ముఖంలో నవ్వెగిరిపోయింది. కనుబొమ్మలు ముడిచి నా వంక విచిత్రంగా చూశాడు. ఏదో అనబోయాడు, మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో చటుక్కున ముఖం త్రిప్పేసుకున్నాడు. నేను మాత్రం ఇంకా అతన్ని అలాగే పరీక్షగా చూడసాగాను. వెనుక నుంచి చూస్తే అతని తల, ఆ జుట్టు దువ్వుకున్న తీరు, ఆ భుజాలు, ఆ కూర్చోవడం కాస్త అందంగానే కనిపించాయి. బాగుంది. విలన్లలో మాత్రం అందమైన వాళ్ళు లేరా? ఆ మాటకొస్తే అమెరికా అధ్యక్షులని హత్య చేసిన హంతకులలో 2-3 చాలా అందంగా ఉన్నారు. సినిమాల్లో కనిపించే విలన్లలో కూడా చాలామందికి కన్ను, ముక్కు, తీరు బాగానే ఉండడం నేను చూశాను. ఈ విలన్లలో కూడా 2 రకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో మొదటి రకం వీళ్ళు. గుబురు మీసాలు, ఉబ్బిన బుగ్గలు, ఎర్రజీరలున్న కళ్ళు, గళ్ళలుంగితో భీకరంగా చూడగానే ఇట్టే తెలిసిపోతారు. రెండో రకం విలన్లు వీళ్ళు అందంగా, హుందాగా, నీట్గా, పక్కా పెద్ద మనుషుల్లా ఉంటారు. వీళ్ళ బుద్ధులు విషసర్పాలే. ఈ కృష్ణారావు అందమైన విలన్ కావచ్చు. మన సంఘంలో అసలు ఈ రెండో రకం విలన్లతోనే పెద్ద బాధ వచ్చి పడింది. మొదటి రకాన్ని చూడగానే భయపడిపోతాం, జడుసుకుని దూరంగా పారిపోతాం. రెండో రకం ఉందే, వాళ్ళు అసలు గుర్తుపట్టడమే కష్టం. ఒకవేళ గుర్తుపట్టినా వాళ్ళని విలన్లని ప్రపంచానికి రుజువు చేయడానికి చాలా శక్తియుక్తులు కావాలి. నిమ్మలూరు వెళ్ళగానే ఈ కృష్ణారావు ఉదంతం కనుక్కోవాలి. అప్పటి వరకు 10 నిమిషాలకు ఒకసారి వాచి చూసుకుంటున్న నేను 20వ సారి చూసుకున్నాను.
దూరంగా ఊరులాంటిదేదో కనిపించసాగింది. అందమైన వరిచేలని అంతం చేస్తూ కుడివైపున పెద్ద తోట లాంటిది మొదలైంది. దాని చుట్టూ ఇనపముళ్ళ తీగ ఫెన్సింగ్లా అల్లబడి ఉంది. దానికి అక్కడక్కడ గుబురుగా అడవి తీగలేవో అల్లుకుని ఉన్నాయి. మామిడి తోటలా ఉంది. దట్టంగా ఎత్తుగా పెరిగి ఉన్న మామిడి చెట్ల శిఖరాగ్రాలు కనిపిస్తున్నాయి. లోపల ఇంకా ఏ మొక్కలున్నాయో ఏమో. తోట ప్రక్క నుంచి బండి వెళ్తుంటే రకరకాల వాసనలు మిళితమైన సువాసన ఒకటి ముక్కు పుటాల్లో ప్రవేశించి ఊపిరితిత్తులు విశాలంగా చేసుకుని ఇంకాస్త గాలి పీల్చేలా చేస్తోంది. వీరాయి, నేనిక్కడ దిగుతాను, నువ్వు అమ్మాయి గారిని ఇంటికి తీసుకెళ్ళు అన్నాడు కృష్ణారావు. చిత్తం దొర. వీరాయి బండి ముందుకు వెళ్ళాడు. కృష్ణారావు బండి ఆపి దిగేశాడు. వీరాయి బండి ముందు నడవసాగాడు. జోడెడ్ల బండి అతని వెనుక పెంపుడు కుక్కలా బయలుదేరింది. కృష్ణారావు చకచక అడుగులు వేస్తూ తోటవైపు నడక ప్రారంభించాడు. అతను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడేమో, కాస్త ప్రసన్నంగా కృతజ్ఞత తెలియబరుస్తున్నట్టుగా చూద్దాం అనుకున్నా. కానీ అతను వెనక్కు తిరగలేదు. అతని కర్మ. నాకేం, నేను మొహం ఇటు తిప్పుకున్నాను. బండి 100 గజాలు దాటి మలుపు తిరిగిందో లేదో ఊరు ప్రారంభమైంది. అది బహుశా ఆ ఊరి చివర అవటం వల్లనేమో ఆ చుట్టుప్రక్కల అంతగా ఇళ్ళు లేవు. ఎదురుగా రోడ్డు కుడివైపుగా పెద్ద బావి ఒకటి కనిపిస్తోంది. దానికి 2 గిలకలు ఉన్నాయి. బావి చుట్టూ ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకళ్ళిద్దరు గిలక మీద నుంచి బరాబరా బకెట్లు లాగుతున్నారు. ఇంకా కొంతమంది బావి అంచుకు దిగువన కూర్చుని బిందెల్ని పరాపరా తోముతున్నారు. నీటిలో నుంచి నీళ్లు తోడుతున్న వాళ్ళు బకెట్లు ఎత్తి ఆ భుజం మీద ఈ భుజం మీద పోసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ స్నానాలు చేస్తున్నారు. నేను కూర్చున్న బండి ఆ బావి ప్రక్కగానే రాసాగింది. ముందుగా బిందె తోముతున్న ఒక ఆవిడ ఈ బండిలో ఉన్న నన్ను చూచి ప్రక్కనున్న ఆవిడని మోచేత్తో పొడిచింది. ఆవిడ తిరిగి చూసింది. చూడగానే ఇంకో 2కి సైగ చేసి పిలిచి నా వైపు చూపించింది. మొత్తానికి క్షణంలో అంతా చేస్తున్న పనులు ఆపి ఇటువైపు చూడసాగారు. నేను కూడా చిరునవ్వుతో వాళ్ళ వైపే చూడసాగాను. పల్లెటూరులో ఇలా గుంపుగా చేరిన వ్యక్తులనే కాబోలు అమ్మలక్కలు అంటారు. వాళ్ళందరినీ పరిశీలించే అవకాశం లేకుండా బండి ముందుకు సాగిపోయింది. వెనక నుంచి ఒక ఆవిడ పిలిచి కేక వేస్తూ అడిగింది, వీరాయి, ఎవర్రా? అమ్మాయి గారు వెనక్కి తిరగకుండానే జవాబు చెప్పాడు వీరాయి. ఏ ఊరు? పట్నం. వాడి జవాబుకి నాకు నవ్వొచ్చింది. నిజంగా నా పేరేమిటో ఊరేమిటో వాడికి తెలియదు. కానీ వాడి జవాబులు తెలియనట్టుగా లేకుండా గడుసుగా ఉన్నాయి. బండి ఊరిలోకి ప్రవేశించింది. అన్నీ చిన్న చిన్న ఇళ్ళు, చాలా వరకు పాకలే. దాదాపు అన్ని ఇళ్ళకి వీధిలో కూర్చోవడానికి అనువుగా అరుగులున్నాయి. పశువులని పొలాలకి తోలుకుపోతున్న గొడ్ల కాపర్లు కొంతమంది నా బండి వెనుక ప్రొసెషన్గా బయలుదేరి కొంత దూరం వరకు వచ్చి వదిలి వెళ్ళారు. బజార్లో అట్టే జనం లేరు. వీధుల్లో సందడే లేదు. అక్కడక్కడ కొంతమంది కూర్చుని ఉన్నారు. ఒకళ్ళిద్దరు అప్పుడే నిద్ర లేచినట్టు సూచనగా వీధి అరుగులు ఎక్కి ముఖ ప్రక్షాళన చేస్తున్నారు. ఇదేమిటి, పల్లెటూరు వాళ్ళంతా వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని తమ పనులకు వెళ్ళిపోతారని నాన్నగారు చెప్పగా అనేకసార్లు విన్నాను. నేను నిజంగా విస్తుపోయాను. బద్ధకస్తులకి పట్నవాసులు పల్లెటూరు అనే భేదం లేదేమో. నేను బ్యాగ్ తెరిచి నాన్నగారు రాసి ఇచ్చిన కాగితం చూసుకున్నాను. వీధి మధ్యగా గ్రామ పంచాయతీ బోర్డు అన్న ఆఫీస్ కనిపించింది. దాని తర్వాత లైబ్రరీకి ఎదురుగా ఉన్న సందులో ప్రవేశించి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కుడివైపు తిరగాలి. అక్కడ మరో చిన్న సందు వస్తుంది. బండి ఈ సందులోకి ప్రవేశిస్తుండగా నేను కాగితం మడిచి బ్యాగులో పెట్టేసి ఆత్రంగా ఆ వీధిలోకి చూడసాగాను. నా గుండెలు గుబగుబలాడుతున్నాయి. ఆంతర్యం నిండా అర్థం కాని ఆరాటం, ఏదో తొందర, భయం. నా కళ్ళు ఆ వీధిలో ఎడమవైపు పెద్ద రావి చెట్టు ఉన్న ఇంటి కోసం వెతకసాగాయి. కర్మ, నాన్నగారు చెప్పలేదు. ఆ వీధిలో అలా రావి చెట్టు ఉన్న ఇళ్ళు ఒకే వరుసలో 2 ఉన్నాయి. అందులో ఏది? మొదట రావి చెట్టు ఉన్న ఇంటి గుమ్మం ముందు నిలబడి ఒక వయసు మళ్ళిన ఆవిడ ఇటే చూస్తోంది. రెండో చెట్టు ఉన్న గుమ్మంలో 4 స్త్రీలు నిలబడి ఉన్నారు. బహుశా వాళ్ళై ఉంటారు. ఎందుకంటే నా బండిని చూడగానే నిలబడిన ఆ పిల్లల్లో ఒక చిన్నపిల్ల లోపలికి పరిగెత్తింది. బండి సరిగ్గా ఆ ఇంటి ముందు వచ్చి ఆగింది. పిల్లలంతా బిలబిలలాడుతూ బండి ముందుకే వచ్చారు. లోపల నుంచి దాదాపు నా వయసు ఉన్న ఒక అమ్మాయి గబగబా బయటకు వచ్చింది. ఆ అమ్మాయి వెనకాల తల బాగా నెరిసిపోయిన బక్కపలుసుగా పొడుగ్గా ఉన్న ఒక ఆవిడ వచ్చింది.
నేను వాళ్ళ వైపు చూస్తున్నాను. వాళ్ళంతా నా వైపే చూస్తున్నారు. నా వయసే ఉన్న అమ్మాయి బండికి దగ్గరగా వచ్చి చిరునవ్వుతో దిగు అంది. నువ్వు రాజువే అవునా అన్నాను. రాజేశ్వరికి ఎడమ చెవి దగ్గర పుట్టుమచ్చ ఉందని నాన్న ఎప్పుడో చెప్పగా విన్నట్టు జ్ఞాపకం. రాజేశ్వరి కళ్ళు ఆనందంతో మిలమిల్లాడుతున్నాయి. అవును అన్నట్టు తల ఊపింది. నేను బండిలో నుంచి క్రిందకు దూకబోయి ఆగిపోయాను. నా చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి మా ఇంట్లో పనిపిల్ల ఒక అమ్మాయి నిచ్చెన వేసుకుని సన్నజాజి పూలు కోయబోయి పట్టు దప్పి క్రింద పడి కాలు విరగ్గొట్టుకుంది, కుంటిదయింది. ఆ దృశ్యం చూసినప్పటి నుంచి నాకు గోడలు ఎక్కడం అన్నా, ఏ కాస్త ఎత్తు నుంచి క్రిందకు దూకడం అన్నా చచ్చినంత భయం. అందులో నా స్వభావం ఏమిటో బొత్తిగా నాకే తెలియదు, కానీ మనసు ఎప్పుడూ మంచి కంటే చెడునే ఎక్కువగా ఊహిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఉత్సాహం పట్టలేక నేను బండిలో నుంచి క్రిందకి దూకాననుకో, ఏ కాలం నడుమో బెణికితే రాజేశ్వరి నా ఊహ పసిగట్టినట్టు వెనక్కి తిరిగి 10-12 సంవత్సరాల పిల్లాడని మధు చప్పున వెళ్ళి కుర్చీ తీసుకురా అని చెప్పింది. మధు బాణంలో లోపలికి పరిగెత్తి మరుక్షణంలో కుర్చీ తీసుకొచ్చి నా ముందు పెట్టాడు. నేను బండిలో నుంచి పాదం దాని మీద ఆనిచ్చి జాగ్రత్తగా కిందకి దిగాను. అయినా సరే నేనెక్కడ పడిపోతానో, నాకు దిగడం ఎక్కడ రాదో అన్నట్టు రాజేశ్వరి నా జబ్బ గట్టిగా పట్టుకుంది. ఆత్మీయత నిండిన ఆ స్పర్శకి నా మనస్సు పులకరించింది. ఎదురుగా అత్తయ్య ఉంది, చుట్టూ వరుసగా పిల్లలున్నారు. క్షణంసేపు నన్ను వాళ్ళని చూస్తూ మంత్రముగ్ధుల్లా నిలబడిపోయాం. నేను ట్రైన్లో ఊహించుకున్నట్లు ఏమీ చేయలేకపోయాను. నాకు అసలు నోట్లో నుంచి మాట రావటం లేదు. వాళ్ళందరి ముఖాల్లో ఆనందం, కుతూహలం వెల్లివిరిసి ఉన్నాయి. లోపలికి రా అంది అత్తయ్య దారి తీస్తూ. అందరం లోపలికి నడిచాం. వీరాయి నా పెట్టె బెడ్డింగ్ తెచ్చి లోపల పెట్టాడు. మీ అయ్యగారికి నా థ్యాంక్స్ చెప్పు అన్నాను. అత్తయ్య రాజేశ్వరి అర్థం కాని భాష మాట్లాడినట్టు చూశారు. వీరాయి అసలు వినిపించుకున్నట్టే లేడు. వెనక్కి తిరిగి చూడకుండా పోయాడు. హాలు మధ్యగదిలో కొత్తగా అల్లినట్టు తెల్లగా అల్లిన నవ్వారు మంచం మీద కూర్చున్నాను నేను. అమ్మా నాన్న బాగున్నారా? గుమ్మం దగ్గర క్రింద కూర్చుంటూ అడిగింది అత్తయ్య. నాన్న నిన్ను అడిగినట్టు మరీ చెప్పమన్నాడు. అసలు తను కూడా వచ్చేవాడే. అర్జెంట్ కేసు ఒకటి రావటం వల్ల రాలేకపోయాడు. అత్తయ్య జవాబు ఏమీ అనలేదు, కానీ ఆవిడ ముఖం స్వాభిమానంతో కూడిన బాధ తారట్లాడడం నేను గమనించకపోలేదు. రాజేశ్వరి లోపలికి వెళ్ళింది. అడ్డరోడ్డు దగ్గర దిగగానే బండి ఏది కనిపించకపోయేసరికే నేను పడిన కంగారు అత్తయ్యకి చెప్పాను. ఇది ఫ్రెండ్స్ మీనా మొదటి భాగం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన దానికి వాయిస్ ఓవర్ పార్ట్ 9 విని ఆనందించండి. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.